హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. టుడేస్ వ్లాగ్ వచ్చేసి మన అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ అయితే చాలా బాగా జరిగింది కదండి. అదే విధంగా ఆ రోజు మా ఊర్లో రాముల వారి ఊరేగింపు అయితే జరిగిందనమాట. అంటే అయోధ్యలో జరిగిన కార్యక్రమం సందర్భంగా మా ఊర్లో పండగలా అయితే జరుపుకున్నాం అనమాట. మా ఊరనే కాదు, ప్రతి ఊర్లో కూడా ఇలాగే సంబరాలు అయితే చేసుకున్నారనమాట. మా ఊర్లో రాముల వారు పుట్టారా అన్నంత విధంగా పండగ అయితే చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. మా మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు 6 వరకు కూడా చాలామంది ఉన్నారనమాట. మార్నింగ్ ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మా ఊరంతా రామస్మరణతో నిండిపోయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఆ రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. వెనకాల ఎందుకు వచ్చేస్తున్నారా? ఎక్కడ అక్కడికి మరి ఎందుకు వచ్చావు? వెనకాల చెప్పే రావద్దని ఆపినరా? వెనకాల ఉండు, నన్ను Jai Shri Ram.
చెప్తున్నాడు బాగా. ఇంకొక పావు గంట భక్తులకు మనకి సాయిబాబా వైపు ఆంజనేయ స్వామి అలాగే ఇంకొక పావు గంట భక్తులకు మనకి సాయిబాబా వైపు ఆంజనేయ స్వామి అలాగే వాసవి కనికా పరమేశ్వర అమ్మవారు ఇంకొక పావు గంట భక్తులకు మనకి సాయిబాబా వైపు ఆంజనేయ స్వామి అలాగే వాసవి కనికా పరమేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి మనసారా ప్రార్థించి స్వామివారి కృపకు పాత్రులు కాగలని కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్ మన కోసము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
ఆంజనేయ స్వామి అలాగే జై శ్రీరామ్
జై శ్రీరామ్. ఈ రోజున మనం అందరం ఇక్కడ ఈ విధంగా ఇంత ఊరేగింపు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏదైనా ఆదర్శము అంటే రాముడు. ఒక అన్నగారు రాముడే ఆదర్శం, ఒక భర్త రాముడే ఆదర్శం, ఒక కుమారుడు రాముడే ఆదర్శం, ఒక రాజు రాముడే ఆదర్శం. ఇలా ఏ విషయంలో అయినా మనకి ఒక పిల్లలు చదవ మంది వచ్చారు. ఇంతకుముందు ఎన్నో చేసాం, వచ్చారు, జనం రాలేదంట. చిన్న తిరుపతికి కూడా ఎంతమంది రాలా. కానీ ఆ రాముడి పేరు చెప్పగానే మనం అందరం స్వచ్ఛందంగా, ఇందులో బలవంతంగా వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. కొట్లు కట్టేసి పనికి వెళ్ళడం మానేసి ఉద్యోగానికి సెలవు పెట్టి స్కూలు మాని ఇలా అందరూ మన రాముడు 500 సంవత్సరముల తర్వాత మరలా ఆయనను మనం ప్రతిష్ఠించుకోగలిగాం. ఇది మన హైందవులందరికీ చాలా చాలా పండగ రోజు, పెద్ద పండగ. సంక్రాంతి రోజు కూడా ఇంత వైభవంగా ముగ్గులు వేయడం కానీ, ఇంతమంది కలవడం కానీ ఇవన్నీ జరగలేదు. కానీ ఈ రోజున చక్కగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమకు ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి రాముడు మనందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చాడు. ఈ రోజున దేశం మొత్తం మీద, ఒక్క మన గ్రామం కాదు. సాయంత్రం ఆనక టీవీ చూడండి, వార్తలు చూడండి, ఎక్కడ చూసినా కూడా పండగ. ఇంత పండగ శ్రీరామనవమి కూడా జరగలేదు. ఆయన ప్రతిష్ఠించుకుంటే ఏదో మనందరికీ మనస్సుగా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఆయన మహానుభావుడు, మర్యాద పురుషోత్తముడు. ఎవరైనా పెద్దవాళ్ళు లేదా చిన్నవాళ్ళు తనకంటే ముందు వాళ్ళు పలకరిస్తే సిగ్గుపడిపోయేవాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే ఉత్సాహంతో ఇంకొక అలాగే వాసవి గదికాపరణ అమ్మవారు, అలాగే ఆంజనేయ స్వామి వద్దకు వెళ్ళి ఒకసారి పండో మనము గ్రామ పెద్దలు ఆయనకి మనం జై
చూశారు కదండి. సో రాములవారి ఊరేగింపు అయితే అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందనమాట. సో మా ఊరంతా తిరిగారు రాముల వారు అయితే. సో రామనామ స్మరణతో మా ఊరంతా రోజంతా అలాగే ఆ డివోషనల్ స్పిరిట్తోనే ఉన్నామన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో రాముల వారిని అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అక్కడికే తీసుకొచ్చి పెట్టాము, అక్కడికే ఎండ్ అయ్యాము. సో ప్రతి గుడి దగ్గర రాముల వారిని ఆపి సో హారతి ఇచ్చి ఆయన్ని పల్లకిలో ఉయ్యాలు ఊపి బయలుదేరామన్నమాట. సో ప్రతి గుడి దగ్గర అలాగే జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదే ఆఖరి. సో అయిపోయింది కదా. సో పల్లకి దించేస్తున్నారు, అందరూ పల్లకి మోయడానికి వెళ్తున్నారనమాట. సో నేను కూడా మోసాను, చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో అండ్ గుడి దగ్గరికి అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత సో ప్రసాదం అయితే పెట్టారనమాట. సో కేసరి, పులిహార అండ్ సాంబార్ బాత్ అనమాట. సో అవి కూడా తినేసిన తర్వాత అండ్ ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట అయ్యేసరికి. సో ఇంటికి వెళ్ళి సో దీపాలు కూడా పెట్టమన్నారు కాబట్టి సో దీపాలు కూడా పెట్టాము. సో అది కూడా అయిపోయింది అనమాట. సో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. సో రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ మీ లైఫ్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.